హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు డహానులో స్టేషన్ దిగేసి స్టేషన్ ఎదురుగా షాపింగ్ ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చాను. 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఇక్కడ రోడ్డు 4 పలకల రోడ్డు. వస్తున్నాం చూడండి. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఈ రోడ్డు ఇప్పటికీ అలాగే ఉంది. ఇటు బోయిసర్ వెళ్ళొచ్చు. ఈ రోడ్ ఇలా తిన్నగా వెళ్ళిపోతే, ఈ రోడ్ ఇలా వెళ్ళిపోతే గుజరాత్ వెళ్ళిపోయింది. ఈ రోడ్ ఇలా వెళ్తే స్టేషన్కి వెళ్ళింది. వస్తున్నాను. ఏం కొంటున్నావు? పద. ఇక్కడ ఒక మద్రాసి వాళ్ళ కొట్టు ఉంది. ఇక్కడ మనకి ఇండియా కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయన్నమాట. మిక్చర్, చెక్కనక్కలు, పొట్టాలు. ఇది మన ఇండియన్ కొట్టు. ఏం కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ, అన్నీ దొరుకుతాయి. అదిగో తెలుగు కూడా మాట్లాడుతున్నాడు. సౌత్ ఇండియన్. ఇదిగో ఫ్రెండ్స్, బొంబాయిలో మన ఆంధ్ర గొట్టాలు, మిక్చర, అట్టకాయ చిప్స్ అవి తీసుకున్నాను. ఇంకా బిర్యానీ తిందామని వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నాయి రకరకాల నూడిల్స్ పాయింట్లు అవన్నీ, కానీ బిర్యానీ తిందామని మా అక్క తీసుకెళ్తుంది. ఎక్కడికో వెళ్తూ ఉన్నాం. ఫలూదా. హాయ్ గాయ్స్, మేము అన్నీ తీసుకొని రోడ్డు మీద నించున్నాము. ఇదిగో మాకు బస్సు వచ్చింది. ఈ బస్సులో వెళ్ళాలి. ఖాళీగానే ఉంది. పరిగెత్తండి పరిగెత్తండి. చాలా చాలా చాలా. సీటు పక్కన, సీటు పక్కన. తొందరగా వెళ్ళి బస్సు ఎక్కి సీటు పట్టుకోవాలి. ఆరామ్సే. పరిగెత్తుకు వచ్చేసి ఇదిగో బస్. ఈ బస్ ఎక్కాం ఫ్రెండ్స్. టికెట్ తీసుకున్నాను. 42 రూపాయలు టికెట్. ఇద్దరికి కలిపి 25 కిలోమీటర్ జర్నీకి. బస్లో వెళ్తున్నాము. హాయ్ గాయ్స్, ఇప్పుడే బస్ దిగాము. చూడండి ఇక్కడ ఎంత నిర్మానుషంగా ఉందో. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇంకా మీకు కొంచెం దూరం. గేటిపాడ అని చారోటిగాంలో ఇదొక ఏరియా పేరు అన్నమాట. అంతా చీకటే. నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ వీధి లైట్లు కూడా అంతగా లేవు. అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు ఉంటుంది. మా అక్క వెళ్ళిపోతుంది కాబట్టి ముందే.